జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అది కాదు అమ్మాయి గారు, మీరు నాకు సేవలు చేయడం ఏంటి? నేను కాక ఇంకెవరు చేస్తారు రాజు? భార్యాభర్తలు ఒకరికొకరు సేవ చేసుకోవాలి కదా. కానీ మనిద్దరం భార్యాభర్తలం కాదు కదా అమ్మాయి గారు. నాయనా పాలు తీసుకో, కాలుతాయి మెల్లగా. విశ్రాంతి తీసుకో నాయనా. అమ్మాయి గారు, మొత్తానికి సాధించాం అమ్మాయి గారు. కిషోర్ స్పృహలోకి వచ్చి మనకి హెల్ప్ చేశాడు. ఇక దీపక్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. అమ్మాయి గారు, యాక్సిడెంట్ జరిగే సమయంలో నా దగ్గర మందారం డిఎన్ఏ రిపోర్ట్స్ ఉండాలి కదా, అవి మీరేమైనా తీసుకున్నారా? నేనేం తీసుకోలేదు రాజు. యాక్సిడెంట్ జరిగిన హడావుల్లో నా మైండ్ ఏం పని చేయలేదు. ఆ టైంలో నిన్ను ఎంత తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్లాలని ఆలోచించాను. ఆ రిపోర్ట్స్ ఏమైపోయినట్టు అమ్మాయి గారు? ఏమో రాజు, మందారం డిఎన్ఏ రిపోర్ట్స్ నా దగ్గరే ఉన్నాయి రాజు. అవి బయట పెడితే నాన్న దీపక్కి మందారానికి పెళ్లి చేస్తాడు. వాళ్ళ పెళ్ళి అవ్వగానే నువ్వు నాన్న దగ్గరికి వెళ్ళి మనకు పెళ్లి కాలేదన్న నిజం చెప్పేస్తావు. నేను నిన్ను వదిలి తిరిగి మా ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అలా జరగడం నాకు ఇష్టం లేదు రాజు. ముందు నా మనసులో ఉన్న మాట నీకు చెప్పేస్తాను. ఆ తర్వాత మనిద్దరం కలిసి మందారానికి అన్యాయం జరగకుండా న్యాయం జరిపిద్దాం. రాజు, చెప్పండి అమ్మాయి గారు. యాక్సిడెంట్ అవ్వడానికి ముందు నీకొక విషయం చెప్పాను, గుర్తుందా? నాకేం గుర్తులేదు అమ్మాయి గారు. మీరు నాకు అప్పుడేం చెప్పారు? చాలా ముఖ్యమైన విషయం చెప్పాను రాజు. నా మనసులో ఉన్న మాట చెప్పాను. ఎంతో కాలం నుంచి నా మనసులో దాచుకున్న. అబ్బా! ఏమైంది రాజు? కొంచెం నొప్పిగా ఉంది అమ్మాయి గారు. అయ్యో, హాస్పిటల్కి వెళ్దాం పదా. చిన్న విషయానికి కూడా హాస్పిటల్కి ఎందుకులే అమ్మాయి గారు, కాసేపు రెస్ట్ తీసుకుంటే అదే తగ్గిపోతుంది. సరే మరి, నువ్వు రెస్ట్ తీసుకో రాజు. మనం తర్వాత మాట్లాడుకుందాం. కాసేపు ప్రశాంతంగా నిద్రపో. నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. అలాగే అమ్మాయి గారు. సారీ అమ్మాయి గారు, మీరు నన్ను ఇష్టపడుతున్నారని నాకు తెలుసు. కానీ మీరు నాకు ఆ ప్రేమ గురించి చెప్పేలోపు మిమ్మల్ని నేను పెద్దయ్య గారికి అప్పచెప్పాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.